హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. అసలే మన ఏపీలో డైలీ వర్షాలు కురుస్తూ గందరగోళంగా ఉంది. కానీ ఇంకో పక్క నుంచి భయం కూడా స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు కేరళలో బాగా డేంజర్గా మారిన నిఫా వైరస్. ఈ నిఫా వైరస్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఇది ఇంతకుముందు చాలా సార్లు అయితే వచ్చింది. అయితే అప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించేది కాదు. జస్ట్ ఫీవర్ అలాగే జలుబు వచ్చాయి అంతే. కానీ ఇప్పుడు ఈ నిఫా వైరస్ సోకిన వాళ్ళందరూ కూడా చనిపోవడం మొదలుపెట్టారు. ఈ నిఫా వైరస్ గురించి ఫుల్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ నిఫా వైరస్ మనకి ఎలా సోకుతుందో చూద్దాం. ఈ నిఫా వైరస్ అనేది మనకి ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా సోకుతుంది. ఈ ఫ్రూట్ బ్యాట్స్ అనేవి ఏదైనా ఫ్రూట్స్ మీద వాలినప్పుడు వాటి స్పీషియస్‌ని ఆ ఫ్రూట్స్ మీద రిలీజ్ చేసాయనుకోండి. అప్పుడు ఆ ఫ్రూట్స్‌ని మనం తింటే గనక మనకు ఖచ్చితంగా ఈ నిఫా వైరస్ అనేది వస్తుంది. ఇది డొమెస్టిక్ యానిమల్స్ నుంచి మన మనుషులకి చాలా ఈజీగా అలాగే వేగంగా కూడా సోకుతుంది. బ్యాట్స్ ఒకటే కాదు, బ్యాట్స్ కాకుండా పిగ్స్ నుంచి కూడా ఇది సోకుతుంది. పిగ్స్‌లో ఎక్కువగా చాలా ర్యాపిడ్‌గా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే జరుగుతుంది. పిగ్స్ నుంచి మనుషులకు కూడా ఈ నిఫా వైరస్ అనేది చాలా ఈజీగా అలాగే వేగంగా సోకుతుంది. మన మనుషుల నుండి రిలీజ్ అయ్యే స్రవాల వల్ల ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి కూడా స్ప్రెడ్ అవుతుందంట. అయితే ఆల్రెడీ చెప్పాం కదా! ఈ వైరస్ ఇప్పుడొచ్చింది కాదు, ఎప్పటినుంచో ఉందని. ఎప్పటినుంచో ఉన్నా కూడా ఈ వైరస్‌ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వైరస్ కింద వచ్చేది, అలాగే పోయేది. కానీ ఇప్పుడు కేరళలో మాత్రం ఈ వైరస్ వల్ల 14 ఇయర్స్ ఉన్న అబ్బాయి అయితే చనిపోయాడు. ఈ అబ్బాయికి ఈ వైరస్ సోకగానే తనకి జ్వరం, ఇంకా కండరాల నొప్పులు, ఇంకా తలనొప్పి, వామిటింగ్స్ ఇవన్నీ వచ్చాయి. ఈ అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన కొన్ని గంటల్లోనే తినైతే చనిపోయాడు. ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు డాక్టర్లకి ఇంకో విషయం కూడా తెలిసింది. అదేంటంటే నిఫా వైరస్ వల్ల ఈ అబ్బాయికి గుండెపోటు కూడా వచ్చిందని. ఇంక ఇది తెలుసుకున్న గవర్నమెంట్ అయితే క్వారంటైన్ పనులను ప్రారంభించింది. ఈ అబ్బాయి ఉండే ఏరియా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్స్ పాటు కేరళ గవర్నమెంట్ అయితే ఒక ప్రత్యేకమైన వైద్య బృందాన్ని అయితే అక్కడికి పంపింది. ఈ అబ్బాయి ఉండేది కేరళలో ఉన్న మల్లప్పురంలో. ఈ ఊరు చుట్టూ కూడా 5 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా వారి నమూనాలను పరిశీలించి అందరిని కూడా టెస్ట్ చేయమని గవర్నమెంట్ అయితే డాక్టర్స్‌కి ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ నిఫా వైరస్ సోకిన వారందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ని అయితే ఐసీఎంఆర్ పంపింది. ఇంక ఈ నిఫా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ నిఫా వైరస్ సోకిన వారందరికీ కూడా జ్వరం, తలనొప్పి, జలుబు, ఇంకా కండరాల నొప్పులు, అలాగే వామిటింగ్స్, ఇంకా గొంతు అనేది బొంగురుగా రావడం ఇలాంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అలాగే ఈ వైరస్ కోవిడ్ కంటే డేంజర్ అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. కింద సౌత్‌లో నిఫా వైరస్ భయం పెట్టిస్తుందంటే పైన నార్త్‌లో చాందీపూర్ వైరస్ కూడా భయం పుట్టించడం మొదలుపెట్టింది. ఈ చాందీపూర్ వైరస్ ఇప్పుడు గుజరాత్‌లో బాగా ఎక్కువగా ఉంది. ఈ చాందీపూర్ వైరస్ బారిన పడి ఇప్పటివరకు దాదాపు 16 మందయితే చనిపోయారు. ఇవే కాకుండా ఇంకా 50 కొత్త కేసులు కూడా నమోదైనాయంట. ప్రస్తుతం నార్త్‌లోని, సౌత్‌లోని ఈ 2 వైరస్‌లు కూడా చాలా డేంజర్‌గా అయితే మారాయి. ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకొని రావాలని, అలాగే శానిటైజర్ యూజ్ చేయాలని, వీలైతే కోవిడ్ వచ్చినప్పుడు ఎలా అయితే క్వారంటైన్‌లో ఉంచారో ఇప్పుడు కూడా ఈ వైరస్ సోకిన వాళ్ళని అలాగే క్వారంటైన్‌లో ఉంచమని, అలాగే 2 రాష్ట్రాల హెల్త్ మినిస్టర్స్ కూడా ఈ 2 వైరస్‌ల మీద ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో కామెంట్ చేసి, పైనున్న లైక్ బటన్‌ని క్లిక్ చేసి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్‌లో పెట్టుకోండి.